యాక్చువల్గా ఎందుకంటే ఒక 2 to 3 మినిట్స్ లోపలనే నాకు ఇక్కడ నుంచోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇలా రోజు ఎంత టైం మీరు ఈ ఐటమ్ తయారు చేస్తారు? ఇది కిడ్నీ సమస్యలకు చిల్ల గింజలు అని ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ చిల్ల గింజలు ఇవండి ఇది వీటిని చిల్ల గింజలు అంటారు. చిల్ల గింజలు వాస్తవంగా ఏంటంటే ఇది చాలా మందికి తెలిసినది ఏంటంటే ఇది ఓన్లీ నీటి శుద్ధికి. మనకు ఇంతకుముందు ఏంటంటే మన కుండలలో నీళ్ళు తాగేటప్పుడు ఒక 10 బిళ్ళలు అందులో వేసేది. అంటే మనం పట్టికేస్తాం కదా వాటర్లో అట్లా అట్లా ఓకే ఆ విధంగా వేసేది. వేసిన తర్వాత ఏంటంటే నైట్ వేసి ఉదయాన్నే ఆ వాటర్ తాగేది. ఇవి రాత్రి 7 రోజులు పనిచేస్తుంది ఒక కుండలో వేస్తే. మళ్ళా వాటర్ ఫిల్టర్ అయిపోతే ఆ వాటర్ తాగొచ్చు. దాని తర్వాత ఏంటంటే అసలు వాస్తవంగా సమాధానం తెలిసింది అదొకటే. అయితే మనం ఏంటంటే దీన్ని చిల్ల గింజల్ని మనం భస్మం చేస్తాం. భస్మం చేయడం ఏంటంటే గింజలు అందులో పోయి దాంట్లో గింజలు పోసి బాగా మన చిల్ల గింజలని చిల్ల చెట్టు ఉంటుంది. చెట్టు ద్వారా ఎట్లా ఉంటుందో ఆ కాయలు కాస్తే ఆ కాయల్ని డ్రై అయిన తర్వాత దాన్ని తీసేస్తారు. దాంట్లో పలుకు అన్నట్టు ఇది దాన్ని చిల్ల గింజ అంటారు. ఇది 13 గంటల ప్రక్రియ. దీన్ని తయారు చేయాలంటే దీని ఔషధం కావాలంటే 5 కేజీలు తయారు చేస్తే ఒక 40 గ్రాములు అవుతుంది. 5 కేజీలు చేస్తే 40 గ్రామ్స్ అవుతుంది. ఇది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు ఉదయం 2 క్యాప్సూల్ నింపిస్తాం. ఇట్లా డైరెక్ట్ పౌడర్ తీసుకోవద్దని మా గురువులు చెప్పేది. దాంట్లో ఏం చేసినా 500 mg 2 క్యాప్సూల్ నింపుతాం. నింపితే ఉదయం 2 క్యాప్సూల్ నైట్ 2 క్యాప్సూల్ తీసుకుంటే వ్యక్తి కూడా 100% రికవర్ అవుతారు. గ్యారంటీ. అంటే ఇప్పుడు కిడ్నీ సమస్యతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు కదా. అవునండి. ఇది చిన్న వయసు వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి ఎవరికైనా ఏ వయసు వాళ్ళైనా కూడా ఉదయం 2 క్యాప్సూల్ నైట్ 2 క్యాప్సూల్ గిరికి వేసుకుంటే అది సింక్ అయినా. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే క్రియాటిన్ పెరుగుతుంది. అంటే మనం ఏంటంటే హాస్పిటల్ పోతే కాళ్ళు వాచినప్పుడు లేకపోతే యూరిన్ తగ్గినప్పుడు లేకపోతే మూత్రాల మంట రకరకాల సమస్యలు ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు క్రియాటిన్ టెస్ట్ అని చేస్తారు. క్రియాటిన్ టెస్ట్ చేస్తే క్రియాటిన్ 1.2 ఉండాలి. 1.2 ఉండేది 1.4 5 6 లేకపోతే 2 3 4 అట్లా 14 వరకు పోతుంటుంది. కానీ 4 లేదా 5 క్రియాటిన్ దాటిన వాళ్ళకు ఇమీడియట్గా డయాలసిస్ చేస్తారు. అయితే మనకేంటంటే 3-4 ఉన్నోళ్ళు వస్తే ఇమీడియట్గా 1 నెల 2 నెలల్లో క్లియర్ అయిపోతుంది. ఇక డయాలసిస్ పోయిన వాళ్ళకి కూడా ఇదే కాకుండా మనం ఏంటంటే పాదశుద్ధి చికిత్స అని కొన్ని రకాల ఆకుల్ని పసరు పోసి కాళ్ళు ఇట్లా తొక్కిపిస్తాం. అది ఒక కాలు పైకి ఒక కాలు కిందకి ఇట్లా ఇట్లా చేపిస్తాం. అది కూడా మీకు చూపెడతా. అది ఇది 2 చేసుకుంటుంటే డయాలసిస్ పేషెంట్ కూడా 3-4 నెలల మొత్తం రికవర్ అయిపోతుంది. ఇది 13 గంటల ప్రాసెస్. ఇది మొత్తం కట్టెలతో మంట వస్తూనే ఉంటుంది. డ్రై అవుతుంది. మీకు చూపెడతా బిట్లుగా. ఇది డ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపెడతాం. అదే వెయిట్ చేయాల్సింది. చూపెడతా. అలా వచ్చేస్తాయి. అది గింజలు తయారైన తర్వాత మళ్ళీ వాళ్ళు దంచి మీకు చూపెడతా ఒక్కొక్కటి. చూపెడుతుందా? ఆ తెల్లది క్షారం. ఇంకా బాయిల్ చేస్తా ఉంటే క్లారిటీ వచ్చిందని అర్థమైంది. సాధారణంగా మనకి కట్టెలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే అవి బగబగ మండిన తర్వాత బొగ్గు అవుతుందో ఆ బొగ్గు కూడా కాలిపోయిన తర్వాత బూడిద ఏ విధంగా తయారవుతుందో ఇప్పుడు మనం చూసుకుంటే బూడిదంతా ఆ బొగ్గు లాంటి పౌడర్ లాగా అయిపోయింది. బ్లాక్ అయింది. దాంట్లోంచి వైటిష్ వస్తుంది. బూడిదలాగా వైటిష్ వైట్ వచ్చిన దాకా దాన్ని బాయిల్ చేయాలి. చేస్తే ఒక 40 గ్రాములు వస్తుంది. 5 కేజీలకు 40 గ్రాములు. ఇంకా డ్రై అవుతుంది. అది కూడా ఇంకా డ్రై అవుతుంది. 40 గ్రామ్స్ ఎంత 120 క్యాప్సూల్ అవుతాయి అంతే. అంటే ఒక వ్యక్తికి తయారు చేయాలంటే 42 గ్రాములు అయితే 120 క్యాప్సూల్ అవుతాయి. అంటే 5 కేజీలు తయారు చేస్తే 800 రూపాయలు కేజీ. అది అంటే 8 40 4,000 రూపాయలు ఇంతమంది కష్టపడితే ఒక వ్యక్తికి 120 క్యాప్సూల్ చేయొచ్చు. అట్లా అనమాట. నేను కిడ్నీ డయాలసిస్ రికవరీ పేషెంట్. జనరల్గా ఏంటంటే నాకు 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి మన తమిళనాడు వ్యక్తి మనకు కర్ణాటకలో హుబ్లీలో ఉండే వీరరాఘవన్ తారాబాయ్ అని దంపతులు వాళ్ళు నేర్పించిన విద్య ఇది. అంటే జనరల్గా నేను రికవర్ అయినా నాకు 63 సార్లు డయాలసిస్ అయింది. 63 సార్లు డయాలసిస్ అయింది.
చాలా మంది నా రిపోర్ట్స్ కూడా అంత గతంలో తీసుకొచ్చుకోరు. కాదండి, గతంలో కూడా నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు ఒక కిడ్నీ పేషెంట్ అయి ఉండి మీకు ఈ మెడిసిన్స్ వాడటం వల్ల మీకు కంప్లీట్గా రికవరీ అవ్వడం వల్ల మీ ప్రాణాలు ఏ విధంగా అయితే ఈ మెడిసిన్స్తో తగ్గించుకున్నారో అలానే ప్రజలందరి ప్రాణాలు కూడా నేను కాపాడాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకుని అంటే ఇంతకుముందు ఏంటంటే చిల్లగింజలు మనకు సమయానుకూలంగా రాక మనం చాలా కష్టపడేది. 1 సంవత్సరం ట్రీట్మెంట్ చేసినా కూడా కొద్దిగా దాని గుణం అనేది రాకపోయేది. అయితే ఇప్పుడు చిల్లగింజలు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం స్టాక్ పెట్టుకోవాలి. అంటే ఒక 1 ఇయర్కి మనకి ఎంత కావాలి, జస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి కరెక్ట్గా మనకు నెలకు ఎంత సరిపోద్ది, మనకు ఎంతమంది పేషెంట్లు వస్తారు యావరేజ్ అన్న ఉద్దేశంతో ఆ స్టాక్ అనేది మనం తీసి పెట్టుకుంటున్నాం. తీసి పెట్టుకొని ఎవ్రీడే ప్రాసెస్ 2 కళాయిలు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు ఒక 2 పేషెంట్లకు రోజు, అంటే నెలకు ఒక 60 మందికి మాత్రమే మనం సప్లై చేయగలుగుతాం, అంతకంటే ఎక్కువ చేయలేము. ఒక వ్యక్తి శ్యామ్ అని నా తమ్ముడు దశ, ఈ అబ్బాయి ఏంటంటే అన్న నేను మీరు చేసే వైద్యంలో అసలు మొత్తం టోటల్గా ఇక్కడ మొత్తం కళాయిల దగ్గర కానీ మూలికలు తేవడం కానీ ఏంటంటే చాలా మందికి కొద్దిగా కష్టతరం. జనరల్గా ఏంటంటే కొంతమంది దీని మీద డిపెండ్ కావాలంటే కొద్దిగా కష్టం. అన్న నేను ఎట్టి పరిస్థితుల్లో నేను మీ దగ్గర ఉంటా, నేను మొత్తం చేస్తాను. మాకు రావి ఆకు కానీ మర్రి ఆకు కానీ లేకపోతే వేపాకులు కానీ లేకపోతే మూలికలు నెమలనార అని లేకపోతే తుమ్మ చెట్టు బెరడు కానీ లేకపోతే తంగేడు చెట్లు బెరళ్ళు కానీ ఇవన్నీ వర్కర్స్ని పెట్టి ఏంటంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎట్లా తీయాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ మీరు నేర్పించేసారు మీ బ్రదర్కి. కాదంటే నేను ఇక్కడ లోపలికి వస్తే ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేకపోతున్నాను. మీ అన్నయ్య గారు చెప్తున్నారు 15 నుంచి 16 గంటల ప్రాసెస్ ఇది అని చెప్పి, అంతసేపు ఆ హీట్ లో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? చాలా కష్టంతో కూడుకున్న పని, ఎవరు చేయలేరురా. ఈ ఒత్తిడి చేస్తే కొంతమంది జీవం పోస్తాంరా. తర్వాత నా వయసు అయిపోయిన తర్వాతకి దీనికి నువ్వు ఫ్యూచర్లో నువ్వు చేస్తావని నా నమ్మకం ఉంది, నా దగ్గర నేర్చుకోవాలి అంటే మీ అడుగులు నేను ఉంటానన్నా, నేర్చుకుంటాను, మీ దగ్గర ఉంటా చేస్తానన్నా. మనం 10 మందికి సాయం చేసే వాళ్ళం, మనం కష్టపడగానే ఉద్దేశంతో అన్నగారు గురువు దగ్గర తెచ్చుకొని చేయగలుగుతున్నది. ఇంత రిస్క్ అయినా కానీ చేయగలుగుతున్నాం. ఇది చూస్తుంటే పెట్టుబడి చూస్తే చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఆదాయం చూస్తే తక్కువగానే కనిపిస్తుంది. ఇలా మనకి ఆదాయం రానటువంటి దీన్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని ఎందుకు మనం 10 మందికి ఇవ్వాలని ఎప్పుడైనా మీరు మీ అన్నయ్య గారితో ఎప్పుడైనా అన్నారా? అంటే ఎంత కష్టపడుతున్నారు కదా మేడం. ఈ రోజు కలిపి మేడం ఆయుర్వేదం అనేది పురాతన మేడం. చాలా ఊళ్ళలో దొరికే మామూలు మొక్కలతోటి చనిపోయి మా వ్యక్తిని బతికించవచ్చు. అది తెలియక మనం హాస్పిటల్ తిరుగుతున్నాం, చేస్తున్నాం. లక్షలు వచ్చినా అక్కడ బతికే లేదు, ఆస్కారం లేదు. నేర్చుకొని మన వంతుగా మన ఊళ్ళో కానీ బయట తెలిసిన ఒకే దగ్గర జీవం పోయి వస్తే మన జన్మదినం అయితే మా ఇద్దరిది ఎట్లా అనుబంధం అంటే మాది ఒకటే ఊరు, మాకు రోడ్డు ఉంటుంది ఒకటి, రోడ్డు యువతల మా ఇల్లు, రోడ్డు అవతల. అంటే చిన్నప్పటి నుంచి అన్న అని ఉండేది. సొంత తమ్ముడు కాకపోయినా తమ్ముడు, అంతకంటే ఎక్కువ. జనరల్గా ఏంటంటే అంతే అంతే. మా పిల్లలు ఏంటంటే ఎడ్యుకేటర్స్ చదువుకుంటున్నారు కాబట్టి ఎవరినో ఒకళ్ళు ట్రైనింగ్ చేయాలన్న ఉద్దేశంతో నా దగ్గర చాలా మంది ఉన్నారు. అంటే మా బాబు ఒక్కొక్కసారి అంటాడు ఎందుకు అంత రిస్క్, మనకు ఏం అవసరం అంటే. దీంట్లో మేడం ఇప్పుడు మీలాంటి ఛానల్స్ కొన్ని, ఇప్పుడు నేను ఒక 68 ఛానల్తో పనిచేసిన, ఒక 2-3 ఛానల్ బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. చదువుకున్నావు, నువ్వు ఎట్లా డాక్టరు అన్న ఉద్దేశంతో మాకు కొన్ని యూనివర్సిటీలు మాకు కూడా కొన్ని TCHP లైసెన్స్ అని ఇచ్చినాయి, అంటే ఈక్వల్ టు డాక్టరేట్ అన్నట్టు. అయితే ఏంటంటే కొన్ని రకాలుగా మేము మా దగ్గర రికవరీ అయిన వాళ్ళు వస్తేనేమో చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే కొంతమంది ఏంటంటే ఇది ఎక్కువ 4-5 రకాల మెడిసిన్ ఇచ్చే వరకు, మూలికలు ఇచ్చే వరకు ఇదంతా ఎవరు చేస్తారు? ఇప్పుడు ఎట్లుంటుందంటే అమ్మా, ఇప్పుడు చేయి నొప్పి లేస్తుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోద్ది అన్న ఉద్దేశంతో ఆ ట్యాబ్లెట్ ఎంత విషయం అన్న సంగతి ఈరోజు అర్థం చేసుకుంటలేరు. మనకు కావాల్సింది ఏంటంటే స్పాట్లో రికవరీ కావాలి. ఇమీడియట్గా వాళ్ళు ఏదంటే పెయిన్ కిల్లర్లు ఎక్కువ శాతం వాడితే 2 కిడ్నీలు డ్యామేజ్ కావడం ఖాయం. అందుకనే ఏంటంటే మా ఊర్లో ఇది ఒక మిత్రుని స్థలం, 1 ఎకరం. నేను మిర్యాలగూడలో మా ఆశ్రమం చూశారు కదా, అయితే అక్కడ కాకుండా మా సొంత ఊరుకు ఏంటంటే క్యాన్సరు కిడ్నీ ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు భారతదేశానికి ఈ వెంకటాద్రిపాలెం గ్రామం మాది, ఇది మిర్యాలగూడ మండలంలో ఉంటుంది. మేము ఇక్కడ నా మిత్రులు చాలా మంది, శ్యామే కాకుండా ఇంకా 10 మంది దాకా మొత్తం అందరు కూడా నాకు సహకరిస్తారు. అన్న మీరు చేసే మంచి పనులు మేము సహాయ సహకారాలు అందిస్తామని అందరు వచ్చి కూర్చుంటారు, అందరు పనులు చేస్తుంటారు. ఎవరు వ్యవసాయ పనులు చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంత వ్యవసాయ పని అయిపోగానే ఇక్కడికి వచ్చి చాలా మంది హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే శ్యామ్ వల్ల ఏంటంటే మాకు ఏదంటే అది
ఇప్పుడు చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఒక వర్క్ చేయాలంటే ఇప్పుడు డే అండ్ నైట్ మాకు బయో ఎంజైమ్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. ఆ బయో ఎంజైమ్ది కనీసం ఒక 400-500 డబ్బాలు ఉంటాయి. రోజు పొద్దున్నే పోయి వాటి మూతలు తీస్తాడు, అంటే దానికి గ్యాస్ పట్టుకోకుండా. అంటే ఇది వర్క్ చేయాలంటే అందరూ అది దాంట్లో హోమం. మేము క్యాన్సర్కి మూలికలు ఇస్తాము, హెచ్ఐవికి ఇస్తాము, అన్నిటికీ. ఇప్పుడు ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు, తలనొప్పి కానించి క్యాన్సర్ వరకు ఏదైనా కూడా ఆయుర్వేద శాస్త్రం 6000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీంట్లో హెచ్ఐవికి కూడా దీంట్లో ఇస్తామంటున్నారు కదా. ఆల్రెడీ హెచ్ఐవి ఉన్నది అంటే వాళ్ళు రెగ్యులర్ గా మెడిసిన్స్ వాడుతుంటారు కదా, అవి స్టాప్ చేసేసి అవి వాడుకుంటూనే వాడచ్చు. అది ఓన్లీ ఎనర్జీ డెవలప్ చేస్తుంది, రోగనిరోధక శక్తి పెరగటానికి. ఇప్పుడు మనం చేసే ప్రక్రియ మీకు ఇంకొక వీడియోలో నేను చూపెడతాను. శరీర శుద్ధి కార్యక్రమం అంటే పాదాల నుంచి శుద్ధి చేస్తాం. ఇప్పుడు కాళ్ళ కింద పసరేసి తొక్కితే నోట్లో నుండి చేదు వస్తుంది. అంటే అది చూడండి, మనకు ఏంటంటే ఈ స్వేదరంధ్రాలు అని ఉంటాయి కాళ్ళకు. ఆ స్వేదరంధ్రాల శుద్ధి అనే కార్యక్రమం అంటే చాలా స్టేట్లలో చేస్తారు. ఇప్పుడు పంజాబ్లో చేస్తారు, వేరే చేస్తారు, కానీ ఈ ఏపీ తెలంగాణలో ఎక్కడ లేదు. అంటే ఆ ప్రక్రియ ఎలా చేయాలో తెలియదు. అయితే ఢిల్లీలో ఒక ప్రొఫెసరు, ఆయన రిటైర్డు, ఆయన ఏంటంటే కొన్ని ఇప్పుడు నా నిత్య అగ్నిహోత్రము, మేము ఆవులు పెంచుతాము, నేను గోశాల కూడా మీకు చూపెడతా. అయితే నా ప్రొఫైల్ చూసి ఏంటంటే, శ్రీనివాస్ గారు మీకు మా దగ్గర ఉన్న ఒక విద్యను పంచుతామని చాలా మంది గురువులు అనమాట. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. రీసెంట్గా కాశీ నుండి ఒక ఫోన్ వచ్చింది, గురువుగారు మీరు వస్తారని నేను రాలని. నేనే వెళ్ళి కలిసి వచ్చిన. ఆయన కొన్ని ప్రక్రియలు, ఇది ఏంటంటే మేము గురు పరంపర వైద్యులు కాబట్టి గురువుల ద్వారా సంక్రమించాలన్న ఉద్దేశంతో ఏ గురువు ఎక్కడ ఉంటే వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి పోయి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతో 2-3 రోజులు టైం స్పెండ్ చేసి, ఈ వైద్యం అనేది అనంతం. మా గురువుగారు చెప్పేది, ఇది ఒక సముద్రం రా బాబు, ఒక బకెట్ నీళ్ళు కూడా నువ్వు తీయలేవు, నువ్వు నిత్య విద్యార్థిగా నేర్చుకుంటా ఉంటే ఇంకా పోతా ఉంటావు. ఇప్పుడు 2000 సంవత్సరాలు ఉన్న వైద్యం 2025 ఉండదు, 2000 సంవత్సరం ఉన్నది 2010లో ఉండదు, 2015లో. ఎప్పుడు మూలికలు చేంజ్ అవుతుంటాయి. నా దగ్గర పనిచేసేటోళ్ళు ఏంటి సార్ నెలకు 2 పట్టుకొస్తారు, 6 పట్టుకొస్తారు సార్ మీరు అంటే మూలికలు అనేది చేంజ్ చేస్తుంటాయి. దాన్ని అన్నీ ఆ విధంగా. అయితే అంకుల్, మీరు ఎంత పెట్టుబడి పెట్టి ఇది చేస్తున్నారు, అందరికీ మీరు మెడిసిన్ అందిస్తున్నారు కదా, ఇది ఒకవేళ ఇప్పుడు మాకు చాలా మంది డోనర్స్, చాలా మంది ఇది కట్టేటప్పుడు కూడా చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే కొంతమంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చనిపోయే వ్యక్తి మా దగ్గరకు వస్తుంది అనుకోండి, ఆయన రికవరీ అయింది అనుకో, రికవరీ అయితే వాళ్ళు ఇక మాకు ఫుల్ సపోర్ట్ అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం టోటల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి ఒక 30 లక్షలు పెట్టి కట్టాం. దీని ఇటుకలు కానీ ఆ రేకులు కానీ మేము కొనలే. జనరల్గా చాలా మంది మేము వచ్చి నేను అది చేస్తాం ఇది చేస్తాం అన్న ఉద్దేశంతో అట్లా అనమాట. అంటే ఇది మెడిసిన్స్ అందరూ కూడా అందుబాటులో, ప్రతి ఒక్కరు మధ్యతరగతి కుటుంబం వాళ్ళే కానీ అందరూ అందుబాటులో దీన్ని తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందంటారా? పాసిబిలిటీ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్షవాతానికి 10-12 వేల రూపాయల మందులు ఇస్తాము. ఒక అతను నెల్లూరు నుంచి వస్తాడు, ఒక 5,000 ఉన్నాయి గురువు గారు అంటే 5,000కి మందులు ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళు మా దగ్గర ఎవరు అడగరు దీనికి ఎంత తీసుకుంటారు ఏందని. వచ్చే వాళ్ళలో ఒక ఎగ్జాంపుల్ 10 మంది వస్తారు అనుకోండి, 5గురు ఎవరు అడగరు. ఇప్పుడు ఈ ప్లేస్ ఇదంతా జనానికి అందరికీ కూడా కొంచెం దూరంగా పెట్టేది ఏం లేదు. జనరల్గా మనం ఎక్కడ ఉన్నా వస్తారు పేషెంట్స్. నేను ఎక్కడ ఉంటే అక్కడ. అంటే మీరు ఇక్కడ మెడిసిన్స్ తయారు చేస్తున్నారు కదా, ఇది అందుకోసమని ఈ ప్లేస్ ఎంచుకున్నారు? అవును, మా గ్రామం ఇది, నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. వెంకటగిరిపాలెం అనేది నేను పుట్టి పెరిగింది ఇక్కడే. కాబట్టి ఈ ఊర్లో ఉండి భారతదేశం మొత్తం దీని మూలికలను ఎస్టాబ్లిష్ చేయాలని నా కోరిక. మా ఊరు నుండి ఇప్పుడు అందరూ కార్పొరేట్ స్థాయిలో మొత్తం హైదరాబాదు లేకపోతే పంజాబ్ ఎన్నుకుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలు విజయవాడ లేకపోతే విశాఖపట్నం ఎన్నుకుంటారు. నేను అట్లా కాకుండా నా సొంత ఊర్లో నేను ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మూలికలు తయారు చేసి, అట్లా ఏం లేదు. జనరల్గా మనం ఎక్కడ ఉన్నా వస్తారు పేషెంట్స్. నేను ఎక్కడ ఉంటే అక్కడ. అంటే మీరు ఇక్కడ మెడిసిన్స్ తయారు చేస్తున్నారు కదా, ఇది అందుకోసమని ఈ ప్లేస్ ఎంచుకున్నారు? అవునవును, మా గ్రామం ఇది, నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. వెంకటగిరిపాలెం అనేది నేను పుట్టి పెరిగింది ఇక్కడే. కాబట్టి ఈ ఊర్లో ఉండి భారతదేశం మొత్తం దీని మూలికలను ఎస్టాబ్లిష్ చేయాలని నా కోరిక. మా ఊరు నుండి ఇప్పుడు అందరూ కార్పొరేట్ స్థాయిలో మొత్తం హైదరాబాదు లేకపోతే పంజాబ్ ఎన్నుకుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలు విజయవాడ లేకపోతే విశాఖపట్నం ఎన్నుకుంటారు. నేను అట్లా కాకుండా నా సొంత ఊర్లో నేను ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ మూలికలు తయారు చేసి భారతదేశం మొత్తం పంపించాలని కోరిక. నేను ఆల్రెడీ అంటే ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది, అంటే 100 మంది మీ దగ్గర నుంచి? 1000 మంది ఉంటారు.
వేలల్లోనే తీసుకుని వెళ్ళారు. దాంట్లో చాలా వరకు కూడా మీకు తీసుకున్న నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 18 years నుంచి 18వ సంవత్సరం ఇది.